హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 144లో పాలసీస్ అంటే పథకాలకు సంబంధించిన ప్రీవియస్ టాప్ 10 బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ బిట్, జనని సురక్ష యోజన స్కీమ్ దీని ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అడగడం జరిగింది. ఈ జనని సురక్ష యోజన స్కీమ్ అనేది జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ దీని ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ మహిళా కోష్ యొక్క లక్ష్యం ఏంటిది? ఈ పథకం యొక్క లక్ష్యం అంటే బీద ఉపాంత స్త్రీల సామాజిక ఆర్థిక సాధికారత పైన ఈ రాష్ట్రీయ మహిళా కోష్ పథకాన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళలో సాధికారతను పెంచడం కోసం. ఎవరెవరు? బీద ఉపాంత స్త్రీలలో. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన ప్రకారం అభివృద్ధి యొక్క మౌలిక యూనిట్ ఏది అని అడగడం జరిగింది. మరి దీని యొక్క మౌలిక యూనిట్ ఏది అని అంటే గ్రామ పంచాయతీ. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన దీనిలోని భాగం అని అడగడం జరిగింది. ఇది జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్ మిషన్లోని భాగం. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేపట్టిన పనుల ద్వారా నిరంతర పేదరికం కారణాలను తగ్గించడం ఇంకా తద్వారా నిలకడగా ఉండే అభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం అని అడగడం జరిగింది. ఈ పథకాలలో ఏ పథకం యొక్క లక్ష్యం అన్నది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దేనిది అంటే MGNREGS. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. MGNREGS అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ICDS స్కీమ్ను సక్రమంగా అమలుపరచడానికి భారత ప్రభుత్వం 5 అంచెల మానిటరింగ్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది అని అడగడం జరిగింది. ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది ఈ 5 అంచెల మానిటరింగ్ యంత్రాంగాన్ని అని అంటే 31/3/2011. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ ఇంధన్ బెహదార్ జీవన్ అనేది ఈ సాంఘిక సంక్షేమ పథకం యొక్క నినాదం. ఈ స్లోగన్ ఏ పథకం యొక్క నినాదం అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క నినాదం. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన ఈ అవకాశాలను ఏర్పరిచే సమగ్ర పథకం అని అడగడం జరిగింది. ఏది అనంటే గ్రామీణ పేదవారికి స్వయం ఉపాధిని ఏర్పరిచేది ఈ పథకం యొక్క గోల్. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ను ఏర్పరిచారు అని అడగడం జరిగింది. మరి ఏ ఇయర్లో అంటే 1992లో. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాలలో ఇది ఒకటి అని అడగడం జరిగింది. మరి జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాలలో ఏది అని అంటే జీవన ఆయుర్దాయ కాలాన్ని 2025 నాటికి 70 సంవత్సరాలకి పెంచడము ఈ జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాలలో ఒక లక్ష్యం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.